హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ డ్రామా అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరన్నా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 16 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్లో ట్రైన్ స్టార్ట్ అయినట్టు చూపిస్తారు. ట్రైన్లో లిన్ షాన్వే లియాంగ్ చెన్తో తను జపాన్లో చదువుకున్నాడని అండ్ తనతో పాటు ఇంకా చాలామంది చైనీస్ స్టూడెంట్స్ జపాన్లో చదువుకున్నారని చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ వీళ్ళ దేశంలో పరిస్థితులు బాగాలేదని కంట్రీకి సర్వ్ చేయాలని చైనాకి రిటర్న్ అయ్యారని చెప్తాడు. వాళ్ళు ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకొని అందులో జపాన్ వాళ్ళని ఎలా బాయ్కాట్ చేయాలనేది మాట్లాడుకోబోతున్నారని కూడా చెప్పి హీరోయిన్ని ఆ మీటింగ్కి రమ్మని ఇన్వైట్ చేస్తారు. లియాంగ్ చెన్ అతనితో నేను కుదిరితే వస్తాను, మీరు కూడా ఒకసారి తప్పకుండా పేషింగ్కి వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి అని చెప్తుంది. ఆ ట్రైన్లో షియాన్వేని జపాన్లో చదవటం ఏంటి, వాళ్ళు మన కంట్రీకి ఎనిమీస్ కదా, మరి మనం అక్కడ ఎందుకు చదవాలి, మనకు అవసరం ఏంటి, చదువుకోవాలంటే మన కంట్రీలోనే చదువుకోవచ్చు కదా అని ఒక పర్సన్ అంటాడు. కొంతమంది ఆ పర్సన్కి అగ్రీ చేస్తారనమాట. వాళ్ళందరికీ ఆన్సర్గా షియాన్వే అందులో తప్పే ఉందండి, ఎనిమీ కంట్రీ అయితే చదువుకోకూడదా, అక్కడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకోవచ్చు, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవచ్చు, ఆల్సో వాళ్ళ విధానాలు అండ్ అటాక్ స్కిల్స్ కూడా తెలుసుకోవచ్చు మనం ఆ కంట్రీలో చదువుకుంటే. మన కంట్రీలో పరిస్థితులు బాగాలేదని స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు అని గట్టిగా చెప్తాడు. దాంతో అందరూ ఆ మాటలను అగ్రీ చేసి క్లాప్స్ కొట్టి షియాన్వేని బాగా మెచ్చుకుంటారు. సీన్ షిఫ్ట్ చేస్తే లియాంగ్ చెన్ షీషాంగ్గా మారి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళే దారిలో చాలామంది షీషాంగ్ని పలకరిస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ షీషాంగ్ని పేషింగ్లోనే చదువుకోమని ఫోర్స్ చేస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం ఫెంగ్నాన్లోనే చదువుకుంటానని చాలా గట్టిగా చెప్తుంది. సీన్ షిఫ్ట్ చేస్తే యాంగ్ చెన్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి చూపిస్తారు. గూజాంగ్టాంగ్ హీరోయిన్ పిలిచి మ్యాంటింగ్ గురించి అడుగుతాడు ఒక న్యూస్ పేపర్ని చూపించి. అందులో న్యూస్ ఇలా రాసి ఉంటుంది, సెలబ్రిటీస్ రొమాంటిక్ క్రషా లేక సీక్రెట్ అఫైరా అని. ఇంకా అందులో యాంగ్ చెన్ కేక్ తిన్నప్పుడు తీసిన ఫోటోని పబ్లిష్ చేసి ఉంటారు. మిస్టర్ గు హీరోని ఏంట్రా ఇది, సెలబ్రిటీ అఫైర్స్ అన్నీ నువ్వు న్యూస్లో వేశారేంటి, నువ్వు కామ్గా ఉండలేవా, అన్నిట్లో దూరాలా అని అరుస్తాడు. యాంగ్ చెన్ ఆ ఫోటో చూసి ఏంటి వీళ్ళు నన్ను ఇలా ఫోటో తీశారు, అందంగా తీయలేదే అంటాడు. మిస్టర్ గు హీరోతో మీ స్టెప్ మామ్ పేకింగ్కి వచ్చిందంట, నేను వెళ్ళి తన్ని మీట్ అయి వస్తాను అని చెప్తాడు. పేకింగ్ అనగానే యాంగ్ చెన్ కళ్ళు బాగా వెలిగిపోయి పేకింగా, నాకు చాలా బోర్గా ఉంది ఇక్కడ, నేను మీతో పేకింగ్ వస్తాను అని తన లగేజ్ని సర్దుకోవడానికి వెళ్తాడు. సీన్ని అక్కడికి కట్ చేసి షీషాంగ్ తన ఇంట్లో కూర్చొని ఉండటం చూపిస్తారు. అప్పుడే వాళ్ళ ఇంటి డోర్ని ఎవరో కొడతారు. హీరోయిన్ వాళ్ళ నాన్న మిస్టర్ షీషాంగ్నే వెళ్ళి ఎవరో చూడమంటాడు. సరేనని షీషాంగ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. యాంగ్ చెన్ తనకి హాయ్ చెప్తాడు. యాంగ్ చెన్ని చూసి షీషాంగ్ షాక్ అయ్యి డోర్ని వెంటనే క్లోజ్ చేసేస్తుంది. మళ్ళీ యాంగ్ చెన్ డోర్ని దబదబా బాధేస్తూ ఉంటాడు. మిస్టర్ షీ వచ్చి హీరోయిన్ని డోర్ ఓపెన్ చేయవేంటి అని అడిగి ఆయనే డోర్ ఓపెన్ చేస్తాడు. యాంగ్ చెన్ మిస్టర్ షీకి విష్ చేస్తాడు. ఎవరు నువ్వు అని మిస్టర్ షీ యాంగ్ చెన్ అడుగుతాడు. హీరో ఏమో నేను షాజన్ ఫ్రెండ్ని అని చెప్తాడు. షాజన్ ఫ్రెండ్నా అని మిస్టర్ షీ అండ్ మిస్సెస్ షీ షాక్ అయ్యి యాంగ్ చెన్ని లోపలికి పిలుస్తారు. షీషాంగ్ని వాళ్ళ మమ్మీ పక్కకి లాక్కెళ్ళి ఎవరతను షాజన్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు, నిజం చెప్పు అతను ఎవరు అని అడుగుతుంది. హీరోయిన్ వాళ్ళమ్మతో వాడే చెప్పాడు కదమ్మా షాజన్ ఫ్రెండ్ అని హీరోయిన్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. నిజం చెప్పు అతన్ని లవరా, అతను నువ్వు రిలేషన్లో ఉన్నారా అని మిస్సెస్ షీ హీరోయిన్ అడుగుతుంది. హీరోయిన్ షాక్ అయ్యి ఆపమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, షాజన్ ద్వారా అతను నాకు తెలుసు, నేనేం అతనితో రిలేషన్లో లేను, ఒకవేళ ఉన్నా కూడా వాటితో నేను అస్సలు ఉండను అని వాదిస్తుంది. ఇంతలో మిస్టర్ షీ మిస్సెస్ షీని టీ పెట్టి తెమ్మంటాడు. టీ ఇచ్చాక యాంగ్ చెన్ మిస్టర్ షీతో నా పేరు గు యాంగ్ చెన్, నేను వైస్ మినిస్టర్ మిస్టర్ గూజాంగ్టాంగ్ వాళ్ళ అబ్బాయిని అని చెప్తాడు. అవునా అని మిస్టర్ అండ్ మిస్సెస్ షీ షాక్ అయిపోతారు. యాంగ్ చెన్ మిస్టర్ షీ గురించి మొత్తం తెలుసుకొని ఆయనకు బాగా బిస్కెట్స్ వేసి పొగడ్డం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో మిస్సెస్ షీ యాంగ్ చెన్ని మిస్టర్ గు నువ్వు మా షాంగ్ని ఎక్కడ కలిసావు అని అడుగుతుంది. యాంగ్ చెన్ ఆమెతో నేను షీషాంగ్ని ఒక ట్రిప్లో మీట్ అయ్యాను, షాజన్ హోస్ట్ చేసిన ట్రిప్లో పరిచయం అయింది అని చెప్పి మిస్సెస్ షీని పొగుడుతూ బిస్కెట్స్ బాగానే వేస్తాడు. ఎలాగంటే ఆవిడలాంటి అందమైన లేడీ ఇంకెక్కడా లేదని. మిస్సెస్ షీ కూడా మురిసిపోయి యాంగ్ చెన్ని లంచ్కి ఉండమని చెప్పి లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది. సీన్ని షిఫ్ట్ చేస్తే
ఆంటీ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు షీషాంగ్ యాన్చెన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంది ఇలాగా. యాన్చెన్ అసలు నువ్వు ఎందుకు వచ్చావుగా సైలెంట్గా తినేసి వెళ్ళిపో అని చెప్తుంది. యాన్చెన్ హీరోయిన్ నేర్పించడానికి, అదేంటి మనం క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ లివింగ్ టుగెదర్ కదా, మీ పేరెంట్స్ని విజిట్ చేయడంలో తప్పేముంది అంటాడు. హీరోయిన్ కోపంగా మూసుకొని తినేసి వెళ్ళిపో అని చెప్తుంది. యాన్చెన్ కూడా కొంచెం సాడ్గా సరేలే అంటాడు. వాళ్ళందరూ ఫుడ్ తినేటప్పుడు హీరోయిన్ని వాళ్ళ మమ్మీ యాన్చెన్కి ఫుడ్ సర్వ్ చేయమంటుంది. హీరోయిన్కి ఇష్టం లేకపోయినా యాన్చెన్కి సర్వ్ చేస్తుంది అనమాట. యాన్చెన్ రిటర్న్ అయ్యేటప్పుడు మిస్టర్ షీ యాన్చెన్తో ఇలా అంటాడు, చూడు బాబు యాన్చెన్, నువ్వు పేకింగ్లో ఇంకొన్నాళ్ళు ఉంటావు కదా, మళ్ళీ మా ఇంటికి తప్పకుండా రావాలి అని చెప్తాడు. యాన్చెన్ సరేనని, నేను మీకోసం కాకపోయినా మిస్టర్ షీ చేసే వంటల కోసమైనా, ఆంటీ చేసే రుచికరమైన వంటల కోసమైనా మళ్ళీ వస్తాను అని బిస్కెట్స్ వేస్తాడు. ఇక మిస్టర్ షీ హీరోయిన్ని యాన్చెన్ని రోడ్ చివరి వరకు దింపమని చెప్తుంది, ఎందుకంటే ఆవిడ మురిసిపోయింది కాబట్టి. హీరోయిన్ దింపను అని చెప్పినా కూడా వాళ్ళు హీరోయిన్ని ఫోర్స్ చేస్తారు. ఒకసారి గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళని బయట దింపి రావాలి అని చెప్తారు. లియాంగ్ కూడా ఇష్టం లేకపోయినా సరే హీరోని దింపడానికి వెళ్తుంది. హీరోని దింపి హీరోయిన్ రిటర్న్ అయ్యేటప్పుడు యాన్చెన్ షీషాంగ్తో, రేపు నువ్వు ఇక్కడికి రావాలి, మన ఇద్దరం లంచ్కి వెళ్దాము అని చెప్తాడు. హీరోయిన్ ఏమో నేను రాను అని అంటుంది. నువ్వు రాకపోతే అని యాన్చెన్ సాగదీస్తాడు. రాకపోతే ఏంటి యాన్చెన్, నువ్వు నన్ను ఇసుకించకుండా వెళ్ళిపో అని లియాంగ్ చెప్తుంది. అయితే నువ్వు వస్తున్నట్టే కదా అని యాన్చెన్ అడుగుతాడు. లియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ని షిఫ్ట్ చేస్తే మనకి షాన్రాంగ్ రైల్వే స్టేషన్లో దిగుతుంది. తన్ని పిక్ చేసుకోవడానికి తన అసిస్టెంట్ అండ్ గార్డ్స్ కూడా వస్తారు. షాన్రాంగ్ తన అసిస్టెంట్తో, ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. అతను కూడా వచ్చేసారు మిస్ ఓడా అని చెప్తాడు. ఇంకా షాన్రాంగ్ తన అసిస్టెంట్తో, వాళ్ళు చావడానికి మళ్ళీ జపాన్ నుంచి పేకింగ్కి వచ్చారా, వాళ్ళల్లో ఎవరూ బతకటానికి వీల్లేదు అని చెప్తుంది. దానికి షాన్రాంగ్ అసిస్టెంట్ షాన్రాంగ్తో, మిస్ ఓడా అలాగే చేస్తాము, చాలామంది మనుషుల్ని దింపాము, మీరు చెప్పినట్టే చేస్తాము, రేపు ఆ స్టూడెంట్స్ బతకడానికి వీల్లేదు అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ హీరో కోసం చూస్తూ ఉంటుంది. హీరో అప్పటికే వచ్చి అక్కడున్న చిన్న పిల్లలతో స్నో బాల్ ఆడుతూ ఉంటాడనమాట. లియాంగ్ హీరోని, నువ్వు నీ వయసు అంతా నువ్వు ఆడే ఆటలేంటి అని అడుగుతుంది. తర్వాత లియాంగ్ హీరో, మన ఇద్దరం లంచ్ చేద్దాము, ఏం ఐటమ్స్ ఆర్డర్ చేయమంటావు, ఎలాంటి ప్లేస్కి వెళ్దాం అని అడుగుతాడు. లియాంగ్ ఏమో హీరో తినని ఫుడ్స్ని చెప్తుందనమాట. యాన్చెన్ వాటిని మింగలేక కక్కలేక ఉంటాడు. తర్వాత మనకి లిన్ షాన్వే అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ మీట్ అవ్వడం చూపిస్తారు. ఒక స్టూడెంట్ తను లిన్ షాన్వేతో, మనం ఇక్కడ మాట్లాడుకోవడం సేఫ్ కాదు, దగ్గరలోనే మా ఫ్రెండ్ ఇల్లు ఉంది, అక్కడ ఎవరూ లేరు, మనం అక్కడికి వెళ్ళి మీటింగ్ డిస్కస్ చేద్దాము అని చెప్తాడు. స్టూడెంట్స్ అందరూ కూడా సరే అని వెళ్తారు. వాళ్ళల్లోనే ఒక అతను జపనీస్ మిస్ ఓడా వాళ్ళ గ్రూప్కి సంబంధించిన అబ్బాయి అనమాట. వీళ్ళు వెళ్ళే చోటల్లా ఆ అబ్బాయి గోడల మీద మార్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా లిన్ షాన్వే వాళ్ళు వెళ్ళిన ఇంట్లో బయట కూడా మార్క్ చేస్తాడనమాట. ఆ మనుషుల కోసం ఆల్రెడీ ఒక అతను డోర్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉంటాడు. యాన్చెన్ షీషాంగ్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా యాన్చెన్ ఫోటోని షీషాంగ్ చూస్తుంది. అంటే యాన్చెన్ చిన్నప్పటి ఫోటో, ఇంకా వాళ్ళ మమ్మీ ఉన్న ఫోటో. షీషాంగ్ యాన్చెన్ని, ఈవిడేనా మీ మమ్మీ అని అడుగుతుంది. అవును, ఇదొక్కటే మా మమ్మీది నా దగ్గర ఉన్న లాస్ట్ ఫోటో అని యాన్చెన్ చెప్తాడు. ఎందుకు, ఏమైంది, ఇంకా ఫొటోస్ లేవా అని హీరోయిన్ యాన్చెన్ అడిగితే, యాన్చెన్ ఏమో మా మమ్మీ నేను 8 years ఉన్నప్పుడే చనిపోయింది, ఇదే తన లాస్ట్ ఫోటో అని చెప్పి లియాంగ్ ఆ ఫోటోనిచ్చి, ఇది దగ్గర పెట్టుకో, మనము స్కూల్లో కలిసినప్పుడు తీసుకుంటాను అని చెప్తాడు. ఎందుకు అని హీరోయిన్ అడిగితే, ఇది నా దగ్గర ఉంటే దీన్ని కూడా పోగొట్టుకుంటానేమోనని నాకు భయం అని చెప్తాడు యాన్చెన్. హీరోయిన్ కూడా సరే, ఇది పోతే నువ్వు నన్ను బ్లేమ్ చేయొద్దు అని తీసుకుంటుంది. షీషాంగ్ హీరో వాళ్ళ హోమ్ టూర్ అంతా చూస్తుందన్నమాట. అక్కడ చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఎందుకని ఇన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అని హీరోని అడిగితే యాన్చెన్ ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. మా మమ్మీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, తను బాగా డ్యాన్స్ వేస్తుంది. ఇంకా మాకు చిన్నప్పుడు నాకు తను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గిఫ్ట్ ఇచ్చేది. నా బర్త్డే అయినా మా డాడీ బర్త్డే అయినా తను మాకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే గిఫ్ట్ చేసేది. నీకు డ్యాన్స్ చేయటం వచ్చా, నాతో డ్యాన్స్ చేస్తావా అని షీషాంగ్ని డ్యాన్స్ చేయడానికి అడుగుతాడు. షీషాంగ్ కూడా చేస్తాను అని చెప్తుంది. సీన్ని అటు లిన్ షాన్వే ఉన్న హౌస్ వైపు షిఫ్ట్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ మ్యాప్స్లో జపనీస్ వాళ్ళు పెట్టిన డిమాండ్స్ని ఒప్పుకుంటే ఏం జరుగుతుందా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటే
షియాన్ రాంగ్ బయట కార్లో కూర్చుని తన మనుషుల్ని ఆ ఇంట్లోకి పంపిస్తుంది. ఆ మనుషులందరూ ఆ ఇంట్లో ఉన్న స్టూడెంట్స్ కొంతమందిని అయితే చంపేస్తారు. 3 స్టూడెంట్స్ తప్పించుకుని ఇటు యాన్షన్ వాళ్ళు ఉన్న ఇంటి వైపు వస్తారు. ఒక స్టూడెంట్ని ఆల్రెడీ చంపేసి ఉంటారు. అతను ఒక ఫ్రెండ్ అయితే బాగా ఏడుస్తూ ఉంటాడనమాట అక్కడ కూర్చుని. లిన్ షియాన్వే డోర్ ఓపెన్ చేసుకొని హీరో అండ్ హీరోయిన్ ఉన్న రూమ్ వైపు వెళ్ళిపోతాడు. అతను రావటం చూసి హీరోయిన్ అతన్ని లిన్ షియాన్వే బాగానే ఉన్నావా అని అతన్ని అడుగుతుంది. అతను కూడా బాగానే ఉన్నాను అని చెప్తాడు. హీరో వెళ్ళి జపనీస్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తాడు. షియాన్ రాంగ్ తన అసిస్టెంట్తో వెంటనే మాంగ్కి కాల్ చేసి చెప్పండి అని చెప్తుంది. అతను ఎవరో మనకి ఇప్పుడే చూపిస్తారు, తర్వాత ఎపిసోడ్స్లో తెలుస్తుంది అనమాట. ఇంతలో పోలీసులు వచ్చి షీ షాంగ్, హీరో అండ్ లిన్ షియాన్వే అండ్ తన ఫ్రెండ్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో హీరో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మేమేం తప్పు చేశాం అని అడుగుతారు. ఇంకా పోలీసులు షీ షాంగ్ని పట్టుకొస్తుంటే మీరు తను పట్టుకోకండి అని చెప్తాడు కూడా. షీ షాంగ్ని లిన్ షియాన్వే షియాంగ్ నువ్వు ఎందుకు అబ్బాయిలాగా ఉంటున్నావు అని అడుగుతాడు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అని హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్ పక్కకి పిలిచి అసలు నీకు వీళ్ళు ఎలా పరిచయం అని అడుగుతాడు. హీరోయిన్ అంతా చెప్తుంది. నేను పేకింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇతను నాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు, వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఏనంట అని చెప్తుంది. యాన్జన్ హీరోయిన్తో సరేలే కానీ నేను బయటకు వెళ్ళేటప్పుడు నాతో పాటు బయటకు వస్తావు కదా అని అడుగుతాడు. వీళ్ళని కూడా తీసుకెళ్దాం, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని హీరోయిన్ అంటే యాన్జన్ హీరోయిన్తో సరే నేను బయటకు వెళ్ళాక ఆలోచిస్తాను కానీ నువ్వు నాతో వస్తానని ప్రామిస్ చేయి అంటాడు. సరే వస్తాను అని హీరోయిన్ చెప్తుంది. తర్వాత ఆ స్టూడెంట్స్లో ఒక అతను వచ్చి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మా ఫ్రెండ్సే విక్టిమ్స్, ఆ జపనీస్ వాళ్ళు మా ఫ్రెండ్స్ని చంపేశారు, ఇంకా మమ్మల్ని కూడా చంపబోయారు, మీరు అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఆఫీసర్ వచ్చి మీకెందుకు, మాకు మీరే దొరికారు, మేము అరెస్ట్ చేశాము, మూసుకొని ఉండండి అని అంటాడు. షియాన్వే అతనితో మమ్మల్ని ఎప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తారు అని అడుగుతాడు. ఆ పోలీస్ షియాన్వేతో అది మీకు అనవసరం, 2 days పట్టచ్చు, 2 weeks పట్టచ్చు, 2 months పట్టచ్చు, నియర్లీ 1 or 2 years పట్టచ్చు, అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అని చెప్తాడు. యాన్షన్ వాళ్ళు అరుస్తుంటే సైలెంట్గా ఉండని నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పడాన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.